everyone. Welcome to Sunrise Academy Hyderabad. నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో మరి 2026 ఏపీడిఎస్సి మరియు అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ గురుకుల మరి డిఎస్సి ఉద్యోగానికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లక్ష్యం అనుకునే ప్రతి విద్యార్థి కూడా సో ఈ వీడియోలో మీకు ఎంతో ఉపయోగపడే పీవైక్యూస్ ప్రాబ్లమ్స్ ని సో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కూల్ అసిస్టెంట్ మెన్సురేషన్ అంటే స్కూల్ మెన్సురేషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చాయి ఏపీడిఎస్సి 2025 లో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ గా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మిత్రులారా, మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. ఎంతోగా మీకు ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి. సో కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాటుగా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయగలరని కూడా ప్రార్థిస్తున్నాను. సో రైట్, మరి ఇంకెందుకు ఆలస్యం, కంటెంట్ లోకి వెళ్ళినట్టయితే యూనిట్ 3. సో యూనిట్ 3 లో మెన్సురేషన్ 2D లో మనకు వచ్చేసి చూడండి మిత్రులారా. సో 2D లో మనకు సో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ట్రయాంగిల్స్, నెంబర్ 2 వచ్చేసి క్వాడ్రాటికల్స్, నెంబర్ 3 వచ్చేసి సర్కిల్స్, నెంబర్ 4 వచ్చేసి పాత్స్. సో పాత్ అంటే బాటలు. సో ఈ 4 సబ్ టాపిక్స్ నేర్చుకుంటే 2Dని కంప్లీట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదే విధంగా మెన్సురేషన్ 3D లో వచ్చేసి మనకు స్తూపం, శంకు, అర్ధగోళం, గోళం, నెక్స్ట్ పిరమిడ్, నెక్స్ట్ స్పియర్, టోటల్ గా మనకు ఈ యొక్క 3D ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలినామియల్స్. మరి ఈ పాలినామియల్ లో సో బహుభుజుల్లో కూడా మనము క్లియర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అష్టబహుభుజి అంటే బహుభుజిలో రకాలేంటి, బహుభుజిలోని బాహ్య కోణాలు మరియు అంతర కోణాలకి మరియు కర్ణాలకి ఏ బహుభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి, ఎన్ని కర్ణాలని గీయగలము, కర్ణాల మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతాడు. డైగోనల్స్ ఇంగ్లీష్ లో. సో నెంబర్ ఆఫ్ డైగోనల్స్. సో కాబట్టి ఇవి మనకు మెన్సురేషన్ లో స్కూల్ మ్యాథ్స్ నుంచి వచ్చే మెన్సురేషన్ కి సంబంధించిన సో ఈ 3 సబ్ టాపిక్స్ ని మెన్సురేషన్ లోగా మనం పరిగణలోకి తీసుకుంటాము. సో ఈ 3 టాపిక్ల నుంచి 2025 ఏపీడిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 3 2 షిఫ్ట్ లో ఎగ్జామ్ జరగడం జరిగింది. ఆ 2 షిఫ్ట్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రైట్, మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్ లోని చూడండి, ఎస్ఏ మ్యాథ్స్ జూన్ 12, 2025 షిఫ్ట్ 1 లో జరిగిన ఎగ్జామ్ పేపర్ లో సో మనకు మెన్సురేషన్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఫస్ట్ ప్రాబ్లం లోకి మనం వెళ్ళినట్టయితే 40 తలాలు మరియు 62 అంచులుగా గల ఘనాకారపు వస్తువులకు శీర్షాల సంఖ్య. మరి ఆయిలర్ ఫార్ములా ఉంటుంది, శీర్షాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు, మరి శీర్షాల సంఖ్య వర్టిసెస్ ఇచ్చాడు, ఫేసెస్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అడిగాడు. సో వర్టిసెస్ ప్రాబ్లమ్స్ వర్టిసెస్ ప్లస్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. సో ఈ ఫార్ములాని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు మాస్టరు అని అంటే చూడండి, వర్టిసెస్ తెలియదు, అంచులు తెలియదు. నెక్స్ట్ ఫేసెస్ ఎన్ని 40. సో 40 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ఎన్ని అంచులు 62 ప్లస్ 2. వి ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 40 24 ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని 24. దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఫార్ములా ఐడియా ఉంటే ఈజీగా మనము చేయగలుగుతాము. మరొక విషయం కూడా చెప్తున్నాను మిత్రులారా, మీరు ఎప్పుడైనా మెన్సురేషన్ అర్థమెటిక్ చేసేటప్పుడు ఫార్ములాస్ ని బాగా బైహార్ట్ చేయండి. మెన్సురేషన్ అంటేనే ఫార్ములా రాంది లెక్క రావడం రాదు. మాక్సిమం ఈ ఫార్ములాస్ బాగా బైహార్ట్ చేసుకోవాలి, ఎవ్రీడే చదవాలి. ఎవ్రీడే ఎప్పుడైతే ఫార్ములాస్ నువ్వు చదువుతావో అప్పుడే నీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ని ఫాస్ట్ గా చేయగలుగుతావు. కాబట్టి ఫార్ములాస్ ని బాగా బైహార్ట్ చేసుకోండి మిత్రులారా. సో రైట్, నెక్స్ట్ వన్ ప్రాబ్లం
15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్ల భుజాలుగా గల 3 లోహపు ఘనాలను కరిగించి ఒక ఘనముగా మారిస్తే ఏర్పడే ఘనము యొక్క కర్ణం పొడవు సెంటీమీటర్లో. అంటే 3 ఘనాలను కత్తిరించాడు. 3 ఘనాలు ఉన్నాయి. సో 3 ఘనాలని ఏం చేశాడు? 3 ఘనాల యొక్క ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు పెద్ద ఘనము యొక్క ఘన పరిమాణానికి ఈక్వల్ అవుతుంది. అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3. అంటే ఈ మూడిటి యొక్క ఘన పరిమాణాలని కరిగించి ఒక పెద్ద ఘన పరిమాణంతో ఏర్పడిన సో ఘనాన్ని తయారు చేశాడు. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆ పెద్ద ఘనము యొక్క ఘన పరిమాణము అడిగాడు. మరి చిన్న ఘన పరిమాణం, అసలు ఘన పరిమాణం అంటే V క్యూబ్ అంటే ఎంత? 15 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. సో భుజాలుగా గల 3 లోహపు ఘనాలను కరిగించి ఒక ఘనముగా మారిస్తే ఏర్పడే ఘనము యొక్క కర్ణము పొడవు అడిగాడు మిత్రుడా. సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనకు చూద్దాం ఇక్కడ. అంటే 15 ఇంటూ 15 ఇంటూ 15 ప్లస్ 12 ఇంటూ 12 ఇంటూ 12 ప్లస్ 9 ఇంటూ 9 ఇంటూ 9. అంటే ఒక ఘనము మొదటి ఘనము యొక్క ఘన పరిమాణం, రెండవ ఘనము యొక్క ఘన పరిమాణం, మూడవ ఘనము యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు పెద్ద ఘనము యొక్క ఘన పరిమాణము అంటే స్మాల్ ఏ క్యూబ్ అనుకుందాం. దానికి ఘనం తెలవదు కదా. మరి ఆ విధంగా ఏ క్యూబ్ అయితే మరి వీటి యొక్క ఘనాల యొక్క క్యూబులు ఎంత? ఈ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 15 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? 15 క్యూబ్ వాల్యూ ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో 15 జా 225. సో 225 ఇంటూ 15. సో 5 5 జా 25, 5 2 జా 10 ప్లస్ 2, 10 ప్లస్ 2 14, 5 2 జా 10 11. సో 1 5 జా 5, 1 2 జా 1 1, 1 2 జా. సో అప్పుడు ఎంత వచ్చింది మాస్టరు అని అంటే మనకు 5 9 3 3 3395. సో 3395 ప్లస్ 3395. సో 15 క్యూబ్ వాల్యూ 15 క్యూబ్ 9393 కాదండి, అంటే 225 ఇంటూ 15. సో 15 15 జా 225, 15 2 జా 10 ప్లస్ 1 14. సో 10 ప్లస్ 1 11. సో ఇంటూ 1 5 జా 5 25. సారీ అండి, 225 15 15 15 జా 225 25, 15 10 10 ప్లస్ 2 12. సో 10 10 ప్లస్ 1 11. సో ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 5 జా 5 2 2. సో రైట్ 5 7 3 3 375. సో 3375 ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేసి 144. నెక్స్ట్ వన్ వచ్చేసి 12. సో 8 8 1 2. నెక్స్ట్ వన్ 4 4 1. సో 8 12. సో 6 1 7 1 1 17 28. 1728కి ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? శ్రీనివాస రామానుజన్ నెంబర్ వస్తుంది 1729. సో గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్ని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 9 క్యూబ్ అంటే ఎంత మాస్టరు అని అంటే 729. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో యాడ్ చేసుకుంటే 9 ప్లస్ 8. సో 17 ప్లస్ 3 23. 17 9 ప్లస్ 8 ప్లస్ 3375 1728. నెక్స్ట్ వన్ 729. సో మనకి వాల్యూ ఎంత అవుతుంది మాస్టర్ అంటే 13 అంటే 22 అంటే సో 6 ప్లస్ 13. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో 6 1 10 18. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 5 5 8 8 3 2 5 8 5 8 3 2
ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంటే క్యూబ్ అంటే మనకు అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మాస్టరు? ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ 5 8 3 2. సో క్యూబిక్ రూట్ కాబట్టి అప్లికి పెట్టుకుంటే ఇది 8, ఇది 2 అవుతుందా? 1 అవుతుంది. ఎందుకంటే 2 క్యూబ్కి 1 క్యూబ్కి బిట్వీన్ లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1. 18 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 18. మనకేం అడిగాడు మిత్రమా? సో భుజం పొడవు తెలుసు. దీని యొక్క భుజం పొడవు తెలిస్తే కర్ణము పొడవు అడిగాడు. కర్ణం పొడవు డి ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ ఏ. సో అప్పుడు 18√3 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ప్రాబ్లం చేసేటప్పుడు 1కి 2 సార్లా. సో ప్రాబ్లం చేసేటప్పుడు చూసుకోండి. ఇట్లా మ్యాక్సిమం సింప్లిఫికేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే మీరు ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈజీగా చేయగలుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. నెక్స్ట్, ఒక స్తూపము, ఒక శంకువు మరియు ఒక అర్ధగోళము ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థమును కలిగి ఉన్నాయి అయినచో వాటి యొక్క సంపూర్ణ తలాల వైశాల్యాల నిష్పత్తి. మరి స్తూపము యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది మిత్రమా? స్తూపము యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది మిత్రమా అంటే, సో 2πr² ప్లస్ πrh సంపూర్ణ తల వైశాల్యం. నెక్స్ట్ శంకువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం. సో శంకువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం πr² ప్లస్, సో 2πr² ప్లస్ πrl అవుతుంది, ఏటవాల్ ఎత్తు. సో నెక్స్ట్ వన్ సో సారీ అండి, πr². నెక్స్ట్ వన్ వచ్చేసి అర్ధగోళం. సో అర్ధగోళం యొక్క వైశాల్యం, అర్ధగోళం యొక్క πr² ప్లస్ πrh. సో πrh. సో ఇప్పుడు మనకు చూడండి 2πr². సో ఇప్పుడు మనకు చూడండి మొత్తం వాల్యూస్ ని ఈక్వల్ గా చేసుకుంటే r is equal to h అన్నాడు. ఇక్కడ r is equal to h, రెండు సమానము అన్నాడు. ఒకే వ్యాసార్థం ఒకే ఎత్తు కలిగి ఉన్నాయి. r is equal to h. నెక్స్ట్ l is equal to ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ h². అంటే l is equal to వాల్యూ ఎంత? 2√2r. సో ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ r is equal అయితే πr² ప్లస్ 2πr². సో πr² ప్లస్ 2πr² ఎంత అవుతుంది? 3πr². సో 2πrl మాస్టర్, సారీ 2πrl. సో అప్పుడు మనకు సో ఇది πr² ప్లస్ 2πr², 4πr². నెక్స్ట్ వన్, సో ఇది πr², ఇదేమవుతుంది? πr² కామన్ తీసుకుంటే √2 ప్లస్ 1. నెక్స్ట్ వన్, ఇక్కడ πr², ఇది πr², ఇది 2πr², ఇది πr², 3πr². సో 3πr². సో ఇప్పుడు మనకి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి మిత్రమా? πr² క్యాన్సిల్. సో 4:√2 ప్లస్ 1:3. ఆప్షన్ చూడండి. సో 4:√2 ప్లస్ 1:3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇస్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో 1కి 2 సార్లు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ వస్తే ఈజీగా చేయగలుగుతాం. కన్ఫ్యూజ్ కాకుండా ఫార్ములాస్ ని 1కి 2 సార్లు చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. స్తూపము, శంకువు, అర్ధగోళం ఈ 3 రిలేషన్షిప్ లో అడిగాడు. సో 1 కాకుండా సో ఇండివిజువల్ గా మనం ఫార్ములాస్ బాగా రావాలి, చూసుకోండి 1కి 2 సార్లు. నెక్స్ట్ వన్, 22.4 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన చక్రము 500 భ్రమణాలు చేసిన ప్రయాణించు దూరము మీటర్లలో, సెంటీమీటర్లో ఇచ్చి మీటర్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు అది ఎంత వైశాల్యం, ఎంత దూరం పోయిందో ప్రయాణించడం కనుక్కుందాం. ఫస్ట్ ఇలా ఒక వృత్తాకారములా ఉన్నది, దాని యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు? 22.4 అన్నాడు.
మరి 22.4 అంటే మనం అప్పుడు ఏం చేద్దాం మాస్టర్? 22.4 అంటే ఒక్కసారి ఒక రౌండ్ వేయడానికి అంటే పెరిమీటర్. సో 2πr. 2πr అంటే ఎంత? 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత? 22.4. సో 7 1 జా, 7 3 జా, 7 2 జా, ఒక డిజిట్ తర్వాత పాయింట్. అప్పుడు 44.3 ఇంటూ 2. ఇది ఒక రౌండ్ వేయడానికి, ఒక చుట్టూ తిరగడానికి ఇంత పట్టింది. మరి అలాంటి ఎన్ని చుట్లు తిరగాలి? 500 భ్రమణాలు. సో 500 భ్రమణాలు తిరగడానికి 500 భ్రమణాలు భ్రమణాలు 500 భ్రమణాలు అంటే 500 ఇంటూ 44 ఇంటూ 3.2. సో మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అవుతుంది? 24. సో 5 4 20, 24 ప్లస్ 1. సో 70400. సో 400 అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పోతుంది. సారీ, ఇక్కడ ఒక 0 కాబట్టి 200 వస్తుంది. 20400 వస్తుంది. 000 అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఒక డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి ఒకటి పోతుంది. అప్పుడు ఎంత? 70400. ఇది సెంటీమీటర్లో ఉంది. మనకి ఎందులో కావాలి? మీటర్లలో కావాలి. ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాం? 100తో భాగిస్తాము. 70400 by 100. సో 2 zeros క్యాన్సల్. 704 మీటర్లు. ఇట్ ఈస్ ద ఆన్సర్. చూసుకోండి 1కి 2 సార్లు. ఇక్కడ ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఆప్షన్ పెడతారు, ఎందుకంటే 70400 వచ్చేసిందని పెడతారు. కానీ వాడు అడిగింది మీటర్లలో అడిగాడు, సెంటీమీటర్లో అడిగితే ఫస్ట్ ఆప్షన్, కానీ మీటర్లలో అడిగాడు, లాస్ట్ ఆప్షన్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సో ఇలాంటి మోడల్ చాలా సందర్భాలలో కూడా అడిగాడు, టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళము యొక్క ఘన పరిమాణము సెంటీమీటర్లో. గోళ ఘన పరిమాణం V is equal to 4/3 πr². సో మరి πr³ ఘన పరిమాణం πr³. సో మరి πr³ ఈ యొక్క ఫార్ములా ఐడియా ఉంటే ఈజీగా చేయవచ్చు. సో మరి V is equal to ఏమిచ్చాడు మాస్టరు? 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఎంత ఉన్నది ఇక్కడ? 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. అంటే ఇక్కడ 7 కాబట్టి 21, ఈ 21 క్యాన్సిల్ అయిపోతే 0.1. సో 0.1 ఆన్సర్ ఏమవుతుంది? V is equal to 88 ఇంటూ 0.1 ఇంటూ 4441. 2 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 1. సో ఇప్పుడు ఆప్షన్ ని చెక్ చేసుకుంటే యూనిట్ డిజిట్ ఏమన్నా చేంజ్ అవుతుందా చూడండి ఇక్కడ. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమన్నా చేంజ్ అవుతుందా? అన్నిట్లో యూనిట్ డిజిట్ లో 1 ఉంది, 8 ఉంది. ఇక్కడ కూడా 8 వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 441888. సో 441888 తోని మల్టిప్లికేషన్ చేయాలి. సో 8 1 జా 8, 8 2 జా 8 4 జా 32, 8 4 జా 32, 32 ప్లస్ 3 35. సేమ్ మళ్ళీ వస్తుంది 8 2 5 3. సో అప్పుడు ఎంత? 8. సో 10. సో 8. సో ఇక్కడ ఇది ఎంత? 2. ఇది 2 కాబట్టి ఇది 5, ఇది 3. మొత్తం మీద మనకు సో 30, ఇది 3 అవుతుంది మాస్టర్. ఇది 3 అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ సరిగ్గా కనపడలేదు. 8 ఇంటూ నెక్స్ట్ 1 వచ్చేసి 1 2 జా 2, 1 8 1 జా 8, 8 నెక్స్ట్ 1 వచ్చేసి 2 అవుతుంది. ఇది 5, ఇది 3. సో 8 10, ఇది 8, ఇది 8, ఇది 3. అంటే మొత్తం మీద మనకి ఏమొచ్చింది? లైట్ ఫోకస్కి ఏం కనపడుతుంది. సో రైట్, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్న పాయింట్? 1 2 3. సో 3 డిజిట్స్ తర్వాత అంటే మనకు వచ్చేసి 38.808. 38.808. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.
సో చూసుకోండి 1కి 2 సార్లు. ఓకేనా? మల్టిప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ప్రాక్టీస్ అంతే, ఏం లేదు. నెక్స్ట్ వన్, ఒక అర్ధగోళము యొక్క ఘనపరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యాలు సంఖ్యాపరంగా సమానము అయిన వాని వ్యాసము అన్నాడు. వ్యాసం అడిగాడు. వ్యాసము కావాలంటే మనం ఫస్ట్ ఏం కావాలి? వ్యాసార్థం కావాలి. వ్యాసార్థానికి చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు మాస్టరు అని అంటే, ఒక అర్ధగోళము యొక్క ఘనపరిమాణం కావాలి. అర్ధగోళం యొక్క 2/3 πr³ ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ సంఖ్యాపరంగా సమానము అన్నాడు. సంఖ్యాపరంగా సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంది? 3πr². సో 3πr² సంపూర్ణతల వైశాల్యం. సో ఇక్కడ చూడండి, ఈ పైకి ఈ పై క్యాన్సల్, ఇక్కడ r² క్యాన్సల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది? 2r/3 ఈజ్ ఈక్వల్ టు 3 మిగిలింది. సో 2r ఈజ్ ఈక్వల్ టు 9. సార్ మరి r వాల్యూ ఏమడిగాడు మనకి? ఇక్కడ వ్యాసము అడిగాడు. సో వ్యాసము ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము అంటే d ఈజ్ ఈక్వల్ టు 2r కి సమానం. 2r వాల్యూ ఎంత? 9. దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి 9. ఒకవేళ వ్యాసం పొడవు అడిగితే 4.5, వ్యాసార్థం పొడవు అడిగితే 4.5 వ్యాసార్థం అడిగితే. కానీ మనకేమడిగాడు? వ్యాసము అడిగాడు కాబట్టి 9 అవుతుంది. చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, సమాన వ్యాసార్థము గల 4 వృత్తాలు ఒకటి మరొక రెండిటికి స్పర్శించినట్లు ఒక తలములో ఉంచబడ్డావి. వాటి మధ్య ఏర్పడిన ఖాళీ ప్రదేశ వైశాల్యము 42 చదరపు సెంటీమీటర్లు అయిన ఆ 4 వృత్తాల యొక్క చుట్టుకొలతలు. ఏమన్నాడు మాస్టర్ అంటే, 4 వృత్తాలు తీసుకున్నాడు, ఒకదానితో ఒకటి అంటే ఒకటి మరొక 2 వృత్తాలతో స్పర్శిస్తున్నాయి. ఈ విధంగా స్పర్శిస్తున్నాయి. మరి ఈ విధంగా స్పర్శించినప్పుడు ఒకదానితో మరొక రెండిటితోని స్పర్శిస్తున్నాయి. రాలేదండి? ఈ విధంగా అంటే మనకు చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్నాయి. మరి స్పర్శించినప్పుడు ఖాళీ స్థల ప్రదేశ వైశాల్యము, ఈ ఖాళీ స్థల ప్రదేశ వైశాల్యమునకు వైశాల్యం ఎంతట? ఇది 42 చదరపు సెంటీమీటర్లని ఇచ్చాడు. ఈ ఖాళీ స్థల ప్రదేశ వైశాల్యం. మరి ఈ ఖాళీ స్థల ప్రదేశ వైశాల్యము సో ఎంత ఇచ్చాడు మాస్టర్ అంటే 42 ఇచ్చాడు. ఖాళీ స్థల ప్రదేశ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, సో ఖాళీ స్థల వైశాల్యము ఖాళీ స్థలం వైశాల్యం ఫార్ములా ఏంటిది మాస్టర్ అంటే 6/7 r². వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా తెలిస్తే ఈజీగా 6 షార్ట్ కట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ మెథడ్. సో ఈ 4 వృత్తాలు, ఒక వృత్తము దాని బాహ్యంగా 2 వృత్తాలతో స్పర్శించుకున్నప్పుడు 4 వృత్తాల మధ్య ఉన్న ప్రదేశ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 6/7 r². మరి మనకు అడిగినది 6/7 అంటే 42 ఈజ్ ఈక్వల్ టు 6/7 r². 6 1 जा 6 7 जा 7² ఈక్వల్ టు r². దట్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 అవుతుంది. r వాల్యూ 7 ఇచ్చాడు. మరి ఒక వృత్తం యొక్క చుట్టుకొలత అడిగింది, 4 వృత్తాల యొక్క చుట్టుకొలత. ఫస్ట్ ఒక వృత్తం యొక్క చుట్టుకొలత కావాలంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2 × 22/7 × r. r అంటే 7, 7 క్యాన్సల్, 44. మరి 4 వృత్తాల యొక్క చుట్టుకొలత, 4 వృత్తాల చుట్టుకొలత చూకో ఈజ్ ఈక్వల్ టు 4 × ఒక వృత్తము 44 ఈజ్ ఈక్వల్ 16, 16 1 17, 176. సో ఆన్సర్ వచ్చేసి 176 ఆన్సర్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 వృత్తాలు స్పర్శించుకునేవి ఉంటాయి, ఒక 4 వృత్తాలు ఉంటాయి. సో దీని మోడల్ చాలా ఉంటాయి. ఇది వృత్తాలు అనే టాపిక్ లో ఉంటది మనకు. సో వృత్తాలలో ఉంటుంది మాస్టర్, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఒక క్రమ షట్భుజి. ఒక క్రమ షట్భుజి. క్రమ షట్భుజి అంటే ఏంటిది మాస్టర్ అంటే 6 భుజాలు సమానంగా ఉన్నాయి. సో అంటే 6 భుజాలు సర్వ సమానంగా ఉంటాయి. క్రమ షట్భుజి. రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ ఎగ్జాగాన్ అనేది ఏమన్నాడు, 14.49 సెంటీమీటర్ల వ్యాసార్థము గల వృత్తములోని అంతరలిఖించబడిన వాటి చుట్టుకొలతల్లో తేడా సెంటీమీటర్లో. ఫస్ట్ డయాగ్రామ్ కింద చూడండి ఇక్కడ. ఇదొక వృత్తము. ఈ వృత్త వ్యాసార్థం ఎంత ఇచ్చాడో మాస్టర్ మనకి ఇక్కడ. వృత్త వ్యాసార్థం వచ్చేసి 14.49 ఇచ్చాడు. మరి దీనిలో ఏ విధంగా ఉంటుంది మాస్టరు అని అంటే, సో మనకి ఏర్పడే రెగ్యులర్ ఎగ్జాగాన్ చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి మాస్టర్ అంటే 1 2 3 4 5 6 6 భుజాలు సర్వ సమానంగా ఉన్నాయి. సో ఈ త్రిభుజం, ఈ యొక్క వృత్తములోని అంతరలిఖించబడిన క్రమ షట్భుజి యొక్క చుట్టుకొలత. ఇది వృత్తం యొక్క కేంద్రము. సో మరి ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఇట్లా కూడా అడుగుతాడు, ఈ వృత్త కేంద్రము నుండి నేను ఇప్పుడు ఏమంటాడంటే, ఒక వృత్తములోని అంతరలిఖించబడిన క్రమ షట్భుజిలో ఎన్ని త్రిభుజాలను గీయగలవు అంటాడు. ఒక ఎగ్జామ్ లో అడిగాడు, ఎన్ని త్రిభుజాలను గీయగలవు, ఎలాంటి త్రిభుజాలు ఏర్పడతాయని కూడా అడుగుతాడు. ఎలాంటి అంటే సమబాహు త్రిభుజాలు ఏర్పడతాయి. అవి ఎన్ని ఏర్పడతాయి అంటే 6 సమబాహు త్రిభుజాలు కూడా ఏర్పడతాయి. 6 సమబాహు త్రిభుజాలు కూడా ఏర్పడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండి. సో మరి మనము నేర్చుకోవాల్సింది ఏంటిది మాస్టరు అని అంటే, చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు మాస్టర్ అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు. అంటే చుట్టుకొలతలోని తేడా అడుగుతున్నాడు. అంటే ఈ చుట్టుకొలత ఎంత అవుతుంది, మొత్తం 6 కదా. 6 మరి భుజము వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు క్రమ షట్భుజి యొక్క భుజం పొడవుకి సమానం. వృత్త వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు క్రమ షట్భుజి భుజం పొడవు భుజానికి సమానం. గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 14.49. అప్పుడు మనకు ఏమి వాల్యూ, భేదము అడిగాడు కదా. సో మరి చుట్టుకొలత యొక్క భేదము, చూకో భేదం అంటే వృత్తం యొక్క చుట్టుకొలత ఎక్కువ ఉంటది కాబట్టి 2πr మైనస్ ఏమవుతుంది, దేని యొక్క చుట్టుకొలత, క్రమ షట్భుజి యొక్క చుట్టుకొలతను తీసేయాలి. క్రమ షట్భుజి అంటే ఎంత, 6r. మరి ఇప్పుడు r ని కామన్ తీసుకుంటే స్మాల్ 2r ని కామన్ తీస్తే ఏం మిగిలింది మాస్టర్ ఇక్కడ మరి మనకు 22/7 మైనస్ 3. సో అప్పుడు is equal to 2r of 22 minus 21 ఎంత అవుతుంది, 1/7. సో 1/7. సో అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 2 into r వాల్యూ ఎంత, 14.49 into 1/7. సో 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా మిత్రమా. 7 1 జా 7 2 జా 0 7 7 1 జా 7 1 జా 7 0 7 7 జా. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 తీసుకున్నాం. ఎన్ని డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి, 2 డిజిట్ తర్వాత. అంటే అప్పుడు 2 డిజిట్ అంటే 2.07. అప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 14 నెక్స్ట్ 2 అవుతుంది. అంటే ఇప్పుడు 2 2 జా 4 2 2 జా 4. సో ఇప్పుడు మరి ఎన్ని డిజిట్ తర్వాత పాయింట్ ఉన్నారు, 2 డిజిట్ తర్వాత పాయింట్ 4.14. ఇది ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్రమషడ్భుజి. మనం అనుకున్నాం కదా ఇంత ముందు కూడా. సో మనము సబ్ టాపిక్స్ చెప్పేటప్పుడు థర్డ్ సబ్ టాపిక్స్ నుంచి ఉంటుంది ఇది. క్రమషడ్భుజి యొక్క వైశాల్యం. క్రమషడ్భుజి అంటే ఏంటి, అసలు షడ్భుజికి క్రమషడ్భుజికి తేడా ఏంటిది, సో ఇందులో అంతర కోణాలు ఏంటి, బాహ్య కోణాలు ఏంటి, అదంతా క్లియర్ గా మనము షడ్భుజులలో క్లియర్ గా మనము బహుభుజులలో టాపిక్ లో నేర్చుకుంటాము. సో రైట్, నెక్స్ట్ వన్ పాయింట్ ప్రాబ్లం. సో ఇక్కడ వరకు మనకు షిఫ్ట్ 1 లో వచ్చిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు షిఫ్ట్ 2 లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని కంటిన్యూషన్ చేద్దాం. ఇక్కడ మిత్రులారా ఇగో ఇక్కడ షిఫ్ట్ 2 2025 షిఫ్ట్ 2 జూన్ 12th రోజున జరిగిన ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక దీర్ఘ ఘనాకారములో ఉన్న కబోర్డు లోపలి భాగములో పొడవు వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి. సో పొడవు వెడల్పు ఎత్తులు. సో పొడవు వెడల్పు ఎత్తుల నిష్పత్తి √2:1:1 అయినా ఆ కబోర్డులోని పట్టు అతిపెద్ద కర్ర దాని భూమి యొక్క కర్రతో చేయి కోణము. అంటే చూడండి, ఇది మరి దీర్ఘ ఘనాకారములో ఉంది అంటే దీర్ఘ ఘనాకారములో ఉన్నది. మరి దీర్ఘ ఘనాకారములో ఉన్న కర్ర పొడవు అంటే దీర్ఘగణములోని అతిపెద్ద కర్రే ఆ కర్ర దాని యొక్క కర్ణం అవుతుంది. అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే కార్నర్ టు కార్నర్ చూస్తాం కదా. సో అలానే దీర్ఘగణములో అంటే అతిపెద్ద కర్ర పొడవే దాని కర్ణము పొడవు. మరి కర్ణము పొడవు d = ఫార్ములా ఏంటిది? సో d = √L² + B² + H². సో d కర్ణము సో 2 + 1 + 1 2 అవుతుంది. సో ఇప్పుడు మనకు మరి భూమి ఒకటి ఎత్తు అవుతుంది కదా. ఇప్పుడు భూమి ఒకటి ఎత్తు, మనకేమడిగాడు ఇక్కడ కర్ర పొడవు దాని భూమి యొక్క కర్ణముతో చేయి కోణము. మరి కోణము అడిగినప్పుడు sin θ ఆపోజిట్ సైడ్ ఎత్తు ఏంటిది 1. సో 1 దాని కర్ణము మొత్తం పొడవు అంటే r రేడియస్ ఏమవుతుంది, కర్ణం పొడవు ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 θ sin 1/2 ఎంత అవుతుంది 60 degrees. sin 60 degrees θ ఇది ఆన్సర్ గా మనం పరిగణలోకి తీసుకుంటాము. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. sin 60 1/2 sin అండి. సో θ sin 1/2. సో θ సో 1/2 అంటే మనకి ఇక్కడ సో 0. సో మనకు 30 degrees. ఓకేనా, రైట్. ఇక్కడ వాల్యూ మర్చిపోవద్దండి. sin 30 వాల్యూ ఎంత అంటే 1/2. sin 60 వాల్యూ √3/2. చాలా జాగ్రత్తగా √3/2 sin 60. కానీ మనకు వచ్చింది ఏంది 1/2 కాబట్టి sin 30 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. √3/2 వస్తే అప్పుడు దాని వాల్యూని మనం ఎంత చెప్పుకుంటాం మాస్టర్ అంటే 60 degrees గా పరిగణలోకి తీసుకుంటాము. sin 30. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ఒక సమబాహు త్రిభుజము యొక్క బాహ్య కోణం మరియు ఏదైనా ఒక అంతరాభిముఖ కోణముకి నిష్పత్తి. అంటే ఇక్కడ సింపుల్ గా అండి, ఒక రెండు అంతర కోణాలు ఒక బాహ్య కోణానికి సమానము అంటే రెండు అంతర కోణాల మొత్తం మిగిలిన కోణము యొక్క బాహ్య కోణానికి సమానం. మరి రెండు అంతరాభిముఖ కోణాలు అంటే 60. ఎందుకు? సమబాహు త్రిభుజములోని 3 భుజాలు సమానం 60 + 60 మిగిలిన భుజం ఎంత 60. అప్పుడు ఏమవుతుంది 120 అప్పుడు ఆన్సర్ వచ్చేసి 60 1 జా 2 జా 1 జా. సో 2:1 ఆన్సర్. సో ఇది సింపుల్ గా మనము ఆన్సర్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా త్రిభుజములోని సమబాహు త్రిభుజములోని రెండు అంతర కోణాల మొత్తం మిగిలిన కోణం యొక్క బాహ్య కోణానికి సమానం అనేది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే
చాలా ఈజీగా చేయొచ్చు. ఇది చాలా వరకు కూడా ఈజీగా చేస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ మిత్రులారా. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లం. ఒక త్రిభుజము యొక్క చుట్టుకొలత 12 సెంటీమీటర్లు. అన్ని త్రిభుజ భుజాల పొడవులు సెంటీమీటర్లు పూర్ణాంకాలు అయితే ఎన్ని రకాల వేరు త్రిభుజాలు సాధ్యమవుతాయి? ఇది చాలా మంది కూడా ఈ ప్రాబ్లాన్ని చేయడం చాలా క్రిటికల్ అండి అని ఆలోచిస్తారు. నేను సింపుల్ లాజికల్ తో చెప్తా, చూడండి ఒకసారి. ఏమన్నాడు అంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. అంటే ఏవైనా మూడు భుజాల అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత, అది ఏ త్రిభుజం అని ఇవ్వలే, ఒక త్రిభుజం తీసుకున్నాడు, దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు? 12 సెంటీమీటర్లు. అంటే ఒక త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. కాబట్టి భుజము ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. సో ఇది స్టేట్మెంట్, వాడు ఇచ్చిన స్టేట్మెంట్. నేనేమనుకుంటున్నానంటే ఒక త్రిభుజములోని ఫస్ట్ ఈక్వలేటరీ ట్రయాంగిల్ అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. మరి 3 భుజాలు సమానంగా ఉంటాయంటే 4, 4, 4. చూడండి, 4 ప్లస్ 4 8, 8, 4 12. ఇంకా ఏమైనా సాధ్యమవుతాయా? 12, 12 ఎక్కువైపోయింది. ఏమన్నాడు? మరి మూడింటిని కూడితే మనకి ఏం రావాలి? 12 రావాలి. కాబట్టి సో ఈక్వలేటరీ ట్రయాంగిల్ ఒకటి పాసిబుల్ అవుతుంది. ఇంకా రెండవది ఐసోలేసో ట్రయాంగిల్ అంటే 2 భుజాలు సమానం, మరొక భుజం విభిన్నం అయినప్పుడు 5, 5, 2. చూడండి, ఇప్పుడు 5, 5, 2. 5 ప్లస్ 5 ఎంత? 10. 10, 2 ఎంత? 12. 10 ప్లస్ 2 ఎంత? 12. సో మొత్తం ఎంత అయింది? 12 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ మనకు సమద్వి బాహు త్రిభుజం కూడా పాసిబుల్ అవుతుంది. మరి ఇక మిగిలినది ఏంటిది? స్కేలార్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజం. 3 భుజాలు విభిన్నంగా ఉండాలి. 3 భుజాలు విభిన్నంగా ఉండాలి అని అంటే 3, 4, 3, 4, 5. ఇది ఒక త్రిభుజం, లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒకటి ఏర్పడ్డది, ఇక్కడ ఒకటి ఏర్పడ్డది, ఇక్కడ ఒకటి ఏర్పడ్డది. సార్ మరి ఎన్నిసార్లు మొత్తం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్? 3 ట్రయాంగిల్స్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని సార్? 3 ట్రయాంగిల్స్. అయితే ఇలా చేయవచ్చు. ఇంకా లేదా మీకు సబ్జెక్ట్ కాన్సెప్టెడ్ కావాలంటే ఏ భుజాల మొత్తము 3వ భుజము కంటే ఎక్కువగా ఉండాలి అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 1, 1 ≤ 10. ఎందుకంటే 10 కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇది పాసిబుల్ కాదు. 2, 2 ≥ 8. ఇది పాసిబుల్ అవుతుందా? చూడండి, ఇప్పుడు 12 అంటే 8 కంటే ఎక్కువ ఉండాలి ఇటుండే వాల్యూ. సో ఇలా అన్ని కావు, రాసుకొని పోయి లాస్ట్ మనం ఇక్కడ ఏ విధంగా రాస్తాము? సో మనంటే 5, 5 అంటే 5, 5 ≥ 2. అంటే 2 కంటే ఈ 2 పెద్దవి. అంటే ఈ రెండింటి కూడితే ఎంత వస్తుంది? 5, 5 ఎంత వచ్చింది ఇప్పుడు మనకు? సో 10. అంటే ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే సింపుల్ గా షార్ట్ కట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అది నెంబర్ 1. సో ఇలా చేయొచ్చు. ఇంకొక విషయం కూడా మనము ఆలోచిస్తూ చేయవచ్చు. సో ఈక్వేషన్ టైప్ గా, ఒకవేళ ఈక్వేషన్ టైప్ గా అన్నప్పుడు ఎప్పుడు చేస్తాం సార్ అంటే అది సో మనకు నెంబర్స్ 20కి అబోవ్ 40కి అట్లా 30, 80, 60 ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈక్వేషన్ ప్రాసెస్ అనేది మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ క్లాస్ లో డిస్కస్ చేస్తాము. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అది కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్, CART అనున్నది ఒక దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రం అంటే CART. ఈ దీర్ఘ చతురస్రానికి ఏమన్నాడు? కర్ణాలు CR. ఇది ఒక కర్ణము. మరి కర్ణాలు 2 సమానమే కదా. CR = TR, 2 ఈక్వల్. కర్ణాల యొక్క ఖండన బిందువు ఇక్కడ ఖండిస్తుంది. ఖండన బిందువు O.
ఓ. ఇప్పుడు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓఆర్ ఈక్వలే మాస్టర్. ఓసి ఈక్వల్ టు ఓఆర్ ఈక్వలే. అప్పుడు ఎక్స్ విలువ అడిగాడు కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ చేసేసేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఈ 4x ఈ 3x నాడు పంపిస్తే -3x ప్లస్ 2x అంటే x. సో ఈ 5 ని తీసుకొచ్చుకుంటే -x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ వాల్యూ మనకేమడిగాడు, ఎక్స్ వాల్యూ 2. ఎక్స్ వాల్యూ 2 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇదే ఆన్సర్. ఒకవేళ మనకు అన్నిట్లో కూడా 2 ఇచ్చినట్లయితే అప్పుడు ఏమడిగాడు, కర్ణం పొడవు అడిగాడు. కర్ణం పొడవుని కనుక్కోవాలి. కర్ణం పొడవు ఎట్లా కనుక్కుంటావు? సో ఈ కర్ణం పొడవు అంటే ఈ వాల్యూని ఇంటూ చేసుకుంటే అయిపోయి ఏదన్నా ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇందులో చేసిన ఏం లేదు, ఇందులో చేసిన ఏం లేదు. ఇందులో చేస్తే సో 4 ప్లస్ సో 3 2 6 ప్లస్ 7 6 4 10 10 ప్లస్ 7 17. సో మరి అప్పుడు కర్ణం పొడవు సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సో 2 into 17 ఈక్వల్ టు 34 ఆన్సర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అంటే మనకు కర్ణం కనుక్కోని అవసరం లేదు ఈ ప్రాబ్లం. ఎందుకు అంటే ఒక ఆప్షన్ లో మాత్రమే మనకు ఎక్స్ విలువ కరెక్ట్ ఉంది, మిగిలిన ఆప్షన్లలో ఎన్లో కూడా ఎక్స్ విలువ తప్పు లేదు అనేది మీరు గమనించుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, శంకువు యొక్క ఏటవాలు ఎత్తు మరియు ఏటవాలు ఎత్తుల నిష్పత్తి 2:√3 అయినా వ్యాసార్థం మరియు ఏటవాలుల ఎత్తుల మధ్య కోణము ఎంత? చూద్దాం. ఇక్కడ శంకువు యొక్క ఏటవాలు ఎత్తు, శంకువు యొక్క ఏటవాలు ఎత్తు, ఏటవాలు ఎత్తు. మరి ఈ ఏటవాలు ఎత్తు ఎంత ఇచ్చాడు మాస్టరు అని అంటే, ఏటవాలు ఎత్తు ఇది ఏటవాలు ఎత్తు. సో ఈ ఏటవాలు ఎత్తు ఎంత? 2x. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎత్తు ఎంత? √3x అనుకున్నాను, √3x. సో అప్పుడు వ్యాసార్థం ఇది వ్యాసార్థం అవుతుంది, వ్యాసార్థం మరియు ఏటవాలు ఇగో ఇది ఏటవాలు. సో మరి ఏమడిగాడు మిత్రమా అంటే కోణము అడిగాడు. ఈ కోణము అడిగాడు, యాంగిల్, ఈ కోణం అడిగాడు. మరి ఈ కోణము అడిగితే మనం ఏం ఉపయోగిద్దాం మాస్టరు అని అంటే ఇక్కడ సింపుల్ గా మనము ఫార్ములాని ఉపయోగిద్దాం. sin θ ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత? √3x బై r విలువ ఎంత? 2x. ఈ 2కి 2 క్యాన్సల్. sin θ ఈజ్ ఈక్వల్ టు √3/2. సో θ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ √3/2. సో θ ఈక్వల్ ఇంత ముందుకు వచ్చా చెప్పాను, sin 30 వాల్యూ అయితేనేమో 1/2, sin 60 వాల్యూ అయితేనేమో √3/2. సో sin 60 degrees ఆన్సర్ వచ్చేసి. సో sin 60 degrees ఆన్సర్. సో వెరీ సింపుల్ గా నేను వ్యాసార్థాన్ని కనుక్కోకుండా చేశాను, వ్యాసార్థాన్ని కనుక్కోకుండానే ప్రాబ్లాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నించాను. చూడండి ఎలా చేశాను సింపుల్ గా. సో మీరు ఇలానే చేయాలని లేదు, దీనికి కూడా ఆర్ వాల్యూ కనుక్కొని కాస్ థీటాను ఉపయోగించుకోవచ్చు. అప్పుడు కాస్ థీటా చేసినప్పుడు ఇది ఇది బై ఆర్ రాసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది, కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా మిత్రులు? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ వన్, 10 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకారపు చెక్క దిమ్మె నుండి 7 సెంటీమీటర్లు ఎత్తు 3 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన శంకువును చెక్కారు, శంకువుని చెక్కారు. అయితే ఆ ప్రక్రియలోని వృధా అయిన చెక్క శాతము అంటే ఇప్పుడు పెద్ద దీర్ఘ ఘనాకారము కలిగిన ఒక పెట్టె ఉంది, పెట్టెనైనా దీర్ఘ ఘనాకారం కలిగిన ఒక చెక్క. ఈ చెక్కనట ఏం చేస్తున్నాడు అంటే పెద్ద ఘనాకారము కలిగిన చెక్క యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కుందాం ఫస్ట్ మనం. సో v ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ 12 into 120. సో నెక్స్ట్ వన్, మరి చెక్కింది కదా, చెక్కితే ఏ ఆకారంలో ఏర్పడ్డది? మరి చెక్క శంకువు యొక్క చెక్క శంకువు ఆకారములో వచ్చేసింది. మరి శంకువు యొక్క ఘన పరిమాణము కావాలి మనకు, శంకువు యొక్క ఘన పరిమాణము కావాలి.
మరి శంకువు యొక్క ఘన పరిమాణం ఎంత అవుతుంది మాస్టర్ అంటే 2πRh 2πRh. సో 2πRh 2πRh. సో ఈ 7 కి 7 క్యాన్సల్. సో 44 సారీ πRh మాస్టరు శంకువు యొక్క ఘన పరిమాణం πRh అంటే 22/7 ఇంటూ R అంటే 7. సో ఎత్తు అంటే 7, R అంటే 3. ఈ 7 కి 7 క్యాన్సల్ 66. అంటే ఇప్పుడు పెద్ద ఘన పరిమాణం దీర్ఘ ఘనాకారములో ఉన్న చెక్క ఘన పరిమాణము 120. ఈ పెద్ద చెక్కను చెక్కగా వచ్చిన చిన్న శంకువు యొక్క ఘన పరిమాణము 66. మరి ఈ రెండిట్లో వ్యత్యాసం ఏమి జరిగింది మాస్టర్? ఎంత జరిగింది వ్యత్యాసము అంటే 54 జరిగింది, అంతే కదా. 54 66 = 120. కాబట్టి మనకు అడిగింది శాతము అడిగాడు, శాతము అడిగాడు, పర్సెంటేజ్. దేని మీద 54 డిఫరెంట్ వచ్చింది, దేని మీద 120 మీద 120 ఇంటూ శాతం. సో రైట్, క్యాన్సిలేషన్ లో చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ0కి ఏ0 క్యాన్సల్, 2 6 జా, సో 2 2 జా, 2 7 జా, 3 2 జా, 3 2 జా, 3 9 జా, 2 1 జా, 2 5 జా ఈజ్ ఈక్వల్ టు 9 5 జా 45%. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. సో ఈ విధంగా మనము సో కాంబినేషన్ ప్రాబ్లమ్స్, ఇంకొకటి అంటే ప్రాబ్లం ని వాడు ఈజీ అనిపిస్తుంది కానీ మనము కంప్యూటర్ బేస్డ్ గా రాయడం కదా. సో ఆ టెన్షన్ లో చేయాలంటే ఫార్ములాస్ బాగా పర్ఫెక్ట్ గా రావాలి మిత్రులారా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. రైట్, ఆసన్న భుజాలు, మరొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఆసన్న భుజాలు సమానము గల సమాంతర చతుర్భుజం, ఆసన్న భుజాలు సమానము గల సమాంతర చతుర్భుజం ఏబిసిడి యొక్క వైశాల్యం 65 చదరపు సెంటీమీటర్లు మరియు బిడి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు అయిన ఏసీ యొక్క పొడవు ఎంత? ఇక్కడ ఒక పాయింట్ మనకు తెలిసిందండి, ఈ వార్డు తెలవాలి. ఆసన్న భుజాలు సమానము గల సమాంతర చతుర్భుజం, ఆసన్న భుజాలు సమాంతర గల చతుర్భుజము అన్నప్పుడు అది దేనికి సమానం అవుతుందంటే రాంబస్ కి సమానం అవుతుంది. సో ఆసన్న భుజాలు సమానము గల సమాంతర చతుర్భుజం ఈజ్ ఈక్వల్ టు రాంబస్ కి ఈక్వల్ అవుతుంది. మరి దీని వైశాల్యం ఈజ్ ఈక్వల్ రాంబస్ యొక్క వైశాల్యం. మరి దీని వైశాల్యం ఎంత ఇచ్చాడు మాస్టర్ అంటే 65. రాంబస్ యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు? రాంబస్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? ½ ఇంటూ d1 ఇంటూ d2 అంటే ఒక కర్ణం పొడవు ఇచ్చాడు 13. సో 2 ని మల్టిప్లై చేస్తే 130 ఈజ్ ఈక్వల్ టు d1 ఇంటూ 13. 13 1 జా, 13 10 జా. సో d1 ఈక్వల్ టు 10. సో d1 ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్? ఏసీ, మరొక కర్ణం పొడవు. సో ఏసీ. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోవలసిన పాయింట్ ఇది, చాలా అవసరం అండి, చాలా చాలా అవసరం. నోట్ పాయింట్ ఇది చాలా చాలా అవసరమైన పాయింట్. సో ఈ పాయింట్, ఆసన్న భుజాలు సమానము కలిగిన సమాంతర చతుర్భుజము ఉన్నప్పుడు ఆ చతుర్భుజము అనేది రాంబస్ కి సమానం అవుతుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అప్పుడు ఆ చతుర్భుజము యొక్క వైశాల్యం ఇచ్చాడు, ఆ చతుర్భుజములోని ఒక కర్ణము ఇచ్చాడు, ఒక కర్ణము ఇచ్చి వైశాల్యం ఇచ్చినప్పుడు మనకు రాంబస్ యొక్క ఫార్ములా క్యాపిటల్ ఏ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2. ఈ ఫార్ములాని ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ
5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్ల భుజాలుగా గల లంబకోణ త్రిభుజము 12 సెంటీమీటర్ల గల భుజము వెంబడి భ్రమణం చేయగా ఏర్పడే ఘన వస్తువు యొక్క వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యానికి నిష్పత్తి. సో మనకు అంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం చూడంగానే చెప్పొచ్చు 13 స్క్వేర్ 169, 144 ఇది 25 అంటే 169, 169 ఈక్వల్ 169 లంబకోణ త్రిభుజంలో. అంటే ఒక వస్తువు ఘనాకార వస్తువు అంటే అది నాకు తెలిసి మనకు శంకువు ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఒక భుజాలలోని కొలతలు చూస్తే ఇది 13, ఇది 12, సో ఇది ఎంత అవుతుంది మాస్టర్ అంటే 5, ఇది 5 అవుతుంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఏమడిగాడు ఇప్పుడు? సో పయారెల్, సో దీని యొక్క వక్రతల వైశాల్యం పయారెల్ ఈజ్ 2. నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యము అంటే పయారెల్ ప్లస్ వృత్త వైశాల్యం పయారు స్క్వయర్. సో ఇప్పుడు నేను పయార్ని కామన్ తీసుకుంటే ఇక్కడ పయారెల్ ఈజ్ 2, ఇక్కడ పయారు కామన్ తీస్తే సో ఏం మిగిలింది? ఎల్ ప్లస్ ఇక్కడ ఒక 6 మిగులుతుంది. ఈ పయార్కి ఈ పయార్ క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఈజ్ 2, ఎల్ ప్లస్ ఆర్. సో ఎల్ విలువ ఎంత? 13. సో 13 ఈజ్ 2. సో ఎల్ విలువ ఎంత? 13 ప్లస్ ఆర్ వాల్యూ 5 రేడియస్. సో అప్పుడు 18 అవుతుంది. సో దిట్ ఈస్ ద ఆన్సర్. సో 13 ఈజ్ టు 18 దిట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా నీట్గా చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఆ డయాగ్రామ్ని చేయడం రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఒక ఘనము యొక్క ఘన పరిమాణం సో 216 సెంటీమీటర్లు అయినా దాని కర్ణము పొడవు సెంటీమీటర్లో. ఘనము యొక్క ఘన పరిమాణము ఘనము V ఈజ్ ఈక్వల్ టు 216. సో 216 అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6ని 3 సార్లు గుణిస్తే 216 వస్తుంది. సో ఏమడిగాడు? కర్ణము పొడవు అడిగాడు. D ఈజ్ ఈక్వల్ టు √3a. సో అంటే 6√3 ఆన్సర్. 6√3 దిస్ ఈస్ ద ఆన్సర్. ఈజీ ప్రాబ్లం. ఇది బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఒక రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 7 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అయినా రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులచే ఏర్పడే చతుర్భుజం చుట్టుకొలత సెంటీమీటర్లు అడిగాడు. అయితే మీరు ఇక్కడ గమనించుకోవలసిన అంశం ఏంటంటే రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా ఇచ్చాడు 7 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అయినా రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులచే ఏర్పడే చతుర్భుజం చుట్టుకొలత. మరి ఏ చతుర్భుజం ఏర్పడుతుంది మధ్య బిందువులచే అంటే రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువును కలపగా ఏర్పడే చతుర్భుజం పేరు. ఏ చతుర్భుజం ఏర్పడుతుంది అంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది. మరి దీర్ఘ చతురస్రం యొక్క మనకు పొడవు అడిగాడు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అడిగాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏ విధంగా వస్తుందంటే
కర్ణాల యొక్క అంటే ఇక్కడ చతురస్రం చతురస్రం ఏర్పడుతుంది. 2 ప్లస్ దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది. సో మరి ఈ దీర్ఘచతురస్రం ఏర్పడితే మరి ఆ దీర్ఘచతురస్రం యొక్క మరి భుజము పొడవు ఏమవుతుంది మాస్టర్? భుజాల పొడవులు మనకి రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 7 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అయిన రాంబస్ యొక్క మధ్య బిందువులను సో రాంబస్ యొక్క మధ్య బిందువులను కలపగా మధ్య బిందువులను కలపగా ఏర్పడే మనకు ఏం ఏర్పడుతుంది మాస్టరు అని అంటే, సో ఏర్పడే చతురస్రం యొక్క చుట్టుకొలత ఏర్పడే చతుర్భుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. అంటే అప్పుడు ఏమవుతుంది దాని యొక్క చుట్టుకొలత అంటే ఆ భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు కర్ణాల పొడవుల మొత్తం, కర్ణాలు d1 ప్లస్ d2/2 ఫార్ములా. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మాస్టరు అని అంటే, సో d1 ప్లస్ d2 అంటే ఎంత 5. సో 7 ప్లస్ 3 ఎంత 10, 5. 7 ప్లస్ 3 ఎంత 10, 10/2 ఈక్వల్ టు 5. సో మనకేం అడిగాడు మాస్టరు? పెరిమీటర్ అడిగాడు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు సో 10 సెంటీమీటర్స్. సో అంటే మీకు ఇక్కడ దీర్ఘచతురస్రం కదా, మరి దీర్ఘచతురస్రం అయితే మరి ఒక భుజం పొడవు ఎట్లా చేస్తారు సార్? అది చాలా ఇంపార్టెంట్ అయిన వాటి మళ్ళీ తెలియదు కదా. సో ఇక్కడ చూడండి, సో దీర్ఘచతురస్రానికి పొడవు యొక్క L ఈజ్ ఈక్వల్ టు d1/2, B ఈజ్ ఈక్వల్ టు d2/2. సో అప్పుడు దీని యొక్క పొడవు 7/2 ఈక్వల్ టు 3.5. సో 3/2 ఈక్వల్ టు 1.5. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు L2 ఆఫ్ L ప్లస్ B. సో అప్పుడు P ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ L అంటే ఎంత 3.5 ప్లస్ B అంటే ఎంత 1.5. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 3.5 1.5 ఎంత 5. సో 5 ఈజ్ ఈక్వల్ ఎంత 10. సో ఆన్సర్ వచ్చేసి మనకు 10. ఇది మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ ఏర్పడేది దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాంబస్ యొక్క మధ్య బిందువులని కలపగా ఏర్పడే చతుర్భుజం అది దీర్ఘచతురస్రం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి 2 ప్రాబ్లమ్స్ అడిగాడు ఈ మోడల్లో, చూసుకోండి 1కి 2 సార్లు. నెక్స్ట్ వన్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వెడల్పు 5:2. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. సో దీర్ఘచతురస్రం యొక్క 2 ఆఫ్ L ప్లస్ B బై సో వెడల్పు B ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మాస్టరు? 5 ఎంత ఇచ్చాడు 1. అయితే నేనేమంటున్నా మాస్టరు అని అంటే, సో 2 ఆఫ్ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 5x. సో B ఈజ్ ఈక్వల్ టు 1x తీసుకుంటున్నా. సో అప్పుడు B ఈజ్ ఈక్వల్ ఇందులో రాసుకుంటుంటే ఏమవుతుంది మాస్టర్ అంటే 2L ప్లస్ సో 2x ఈజ్ ఈక్వల్ టు 5x. సో x B వాల్యూని x ఇందులో రాసి 2 మల్టిప్లై చేసిన 2L ఈజ్ ఈక్వల్ టు 3x. సో L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/2x. సో అప్పుడు మనకు ఇంకేమి ఇచ్చాడు? మనకు వైశాల్యం ఇచ్చాడు. అంటే L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 216. సార్ L ఎంత మాస్టరు? 3/2x ఇంటూ సో B అంటే ఎంత x ఈజ్ ఈక్వల్ 216. సో అప్పుడు మనకు 3 1 జా 3 7 జా 2 జా. సో x² ఈజ్ ఈక్వల్ టు 144. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? √144 అంటే x ఈజ్ ఈక్వల్ టు 12. సో x వాల్యూ 12 వస్తే మనకేం అడిగాడు? ఇక్కడ పొడవు అడిగాడు. L ఈజ్ ఈక్వల్ టు పొడవు ఏమవుతుంది? 3/2x 3/2 ఇంటూ 12 1 జా 2 6 జా ఈజ్ ఈక్వల్ టు 18. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది సెకండ్ ఆప్షన్గా మనం పరిగణలోకి తీసుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. నెక్స్ట్ వన్,
ఒక గడియారములోని నిమిషాల ముళ్ళు, ఒక గడియారములోని నిమిషాల ముళ్ళు 14 సెంటీమీటర్లు. 10 నిమిషాలు ఆ ముళ్ళు ప్రయాణించే దూరం సెంటీమీటర్లు అడిగాడు. అంటే ఒక గడియారం తీసుకున్నాడు, ఒక గడియారములోని నిమిషాల ముళ్ళు కేంద్రము నుండి సెంటర్ నుండి నిమిషాల ముళ్ళు ఇలా పోయింది, ఇక్కడ వరకు ఉంటుంది. సో మరి నిమిషాల ముళ్ళు 14 సెంటీమీటర్లు కలిగి ఉంది. సో 10 నిమిషాలలో అంటే ఇలా ఉంటది, ఇక్కడ దానికి వస్తుంది. మరి అంటే ఆ 10 నిమిషాలలో చేయి కోణము ఎంత అని అన్నాడు. సారీ, ఆ 10 నిమిషాలలో ప్రయాణించిన దూరం ఇది ఎల్ఏ కదా, ఇది టీటా, ఏమవుతుంది ఆర్క్. అంటే L/θ/3 180 × 2πr సెక్టార్ యొక్క ఫార్ములా. మరి సెక్టార్ యొక్క పొడవు, మరి సెక్టార్ యొక్క పొడవు అడిగినప్పుడు టీటా తెలియదు కదా. సరే మరి 1 నిమిషములో అంటే 60 నిమిషాలలోని 360 డిగ్రీల కోణము చేస్తే మరి 10 నిమిషాలలో ఎంత అంటే ఈ సున్నాకి ఈ 0 1 6 16 60 డిగ్రీల కోణం చేస్తుంది 10 నిమిషాల్లో. అంటే L is equal to theta equal to 60/360 180 into 2 into 22/7 into R వాల్యూ ఎంత 14. సో రైట్, క్యాన్సిలేషన్ చేసుకుంటే సో ఏ 0కి ఏ 0 3 1 3 6 1 6 ముళ్ళ. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ 7 1 జా 7 2 జా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత అవుతుంది మాస్టరు అని అంటే, సో 7 1 జా 7 2 జా అవుతుంది 4 into 88. సారీ, ఇక్కడ πr అండి, πr. అప్పుడు వాల్యూ 2πr తీసుకుంటే మళ్ళీ కదండి. సో π అంటే 22/7 into 14. సో 7 1 జా 7 2 జా 44/3. అప్పుడు ఏమవుతుంది మాస్టర్ అంటే 3 1 జా 3 2 3 2 3 4 జా 12 3 4 జా 12 పోతే 2 ఉంటుంది రిమైండర్ 14 ఇంటీజర్ 2/3. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. సెక్టార్ యొక్క పొడవు θ/180 into πr. లేదా ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది, L is equal to θ/360 into 2πr. సో ఈ ఫార్ములాని కూడా ఉపయోగించవచ్చు. అప్పుడు 2 1 జా 2 180 జా ఇది వస్తుంది. సో ఇక్కడ 180 రాసినప్పుడు ఇక్కడ πr రాయాలి, 360 రాసినప్పుడు ఇక్కడ 2π రాయాలి. సో అవి రెండు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి 1 2 సార్లు. సో ఆన్సర్ వచ్చేసి 14 ఇంటీజర్ 2/3. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి టోటల్గా దాదాపుగా మనకు సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండు సెషన్లో కలిపి మనకు దాదాపుగా ఒక 20 ప్రాబ్లమ్స్, యావరేజ్గా ఒక 10 ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది మిత్రులారా. సో మరి ఈ 10 ప్రాబ్లమ్స్లో కూడా సో మనకు మెన్సురేషన్ నుంచి అడగడం జరిగింది. సో మరొకసారి కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మన సన్ రైజ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి లైవ్ క్లాస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్ సెషన్ కూడా ఉంటుంది, డైలీ నోట్స్ కూడా ఇవ్వబడును. సో డైలీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వబడును. నెక్స్ట్ అదేవిధంగా మన యాప్ వచ్చేసి సో చాలా మంది పాత యాప్ అనుకుంటున్నారు, కాదండి. యాప్ అనేది కొన్ని అనుకోని కారణాల వల్ల యాప్ చేంజ్ అవ్వడం జరిగింది. సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ వాట్సాప్ లింక్ ద్వారా మీకు ఉపయోగపడేది డైలీ ప్రాక్టీస్ బిట్స్ యూజ్ అవుతాయి, డైలీ పేపర్స్. సో అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఫార్ములాస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మనకు ఏవైతే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ పేపర్స్ ను కూడా ఎక్స్ప్లానేషన్ యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సో మనము 25వ తారీఖు ఈ రోజు 25, రేపటి నుండి క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే నుండి మనకు లైవ్ క్లాసెస్ ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఇప్పటి నుండి జనవరి 1 వరకు, నూతన సంవత్సరం వరకు ఆఫర్ ఉంది. సో మీరు ఒకసారి మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్
ఎస్టీఏ మ్యాథమెటిక్స్ ని యాప్ లో వీడియోలు ఒకసారి మీరు వినండి. సో విన్న తర్వాత నచ్చితే అప్పుడు మీరు బై నౌ చేసుకోండి. అదే విధంగా తెలంగాణ వాళ్ళకి మోడల్ స్కూల్, పీజీటీ, టీజీటీ, గురుకుల, పీజీటీ, టీజీటీ, తెలంగాణ డిఎస్సి వాళ్ళకి కూడా సో 3 బ్యాచెస్ కూడా మనకు లైవ్ క్లాసెస్ ని ప్రారంభించడం జరిగింది. సో తెలంగాణ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా లైవ్ క్లాసెస్ ని పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకి సపరేట్ కోర్సు తెలంగాణ మోడల్ స్కూల్ అనే బ్యాచ్ ఉంటుంది. సో మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సో లైవ్ క్లాసులు విన్న తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోండి మిత్రులారా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.